వద్దురా అంటే అట్లా పోదాం రా అంటే షార్ట్ కట్ ఇట్లా తీసుకొచ్చిండు. 120 కిలోమీటర్లు మొత్తం జంగల్ ఉంది, సింగిల్ రోడ్డు, చిన్న ఆటో కూడా పడుతుంది అలా, మధ్యలో రోడ్డు బాగలేదు, అటు ఇటు మొత్తం లోయలే ఉన్నాయి. ఆ సింగిల్ వాళ్ళకి రావాల్సి వస్తుంది, మధ్యలో జంతువులు వస్తున్నాయి. నాకు పులి ఎక్కడ వస్తుందా అని గజ్జిమంటుంది. ఏదన్నా స్టార్ట్ అవుతాను. నైట్ చూపించలే కదా పక్కన చూడండి, నైట్ ఇదే రూట్లో వచ్చినాం, అసలు ఎట్లా వచ్చినా కూడా తెలియదు. ఇంకా ముందు చూపిస్తామండి సార్, చూడండి ఎలా ఉన్నాయి అసలు. ఇవన్నీ హిమాలయాస్ అంతే, ఇంకా చాలా అయితే బీభత్సంగా ఉంది ఇక్కడైతే. మన కర్నాటక నుంచి తెలుగు వాళ్ళు కలిసారు నిన్న, కేదార్నాథ్ చూసుకొని ఇటు బద్రీనాథ్ వచ్చారంట. సో వాళ్ళకు -9 ఉందంట, బట్ ఇంత చలి లేదంట. ఈడ -1 ఉంది కానీ ఘోరం చలి ఉందంట వాళ్ళ అబ్జర్వేషన్లో. ఇలాంటి కర్రలు వచ్చిన కాడ జాగ్రత్త పోవాలంతే. ఇంకా నిన్న ఇలాంటి కర్ర దగ్గర ఒక నైట్ పడిపోయా నేను. ఇట్లా ఎన్ని గంటలు పోతామో, ఎంత నైట్ కొట్టిపిస్తాడో ఇలా. ఇది ఒక్క రోజు అయితే విడిపీట వదులుతాయి నాకు. ఒకటే అంటే మంచిగా లే. ఇది చూడండి ఎట్లా ల్యాండ్ స్లైడ్ అయిందో. ఇలాంటి ల్యాండ్ స్లైడ్ల మధ్య మేము వచ్చినాం. నిజంగా లిటరల్ ఒక రోడ్డు తప్ప నేను ఏం చూడలేదు. పక్కన చిన్న రాయిందని కూడా చూడలేదు, నా పైన ఏముందని కూడా చూడలేదు. కింద నుంచి వాటర్ పోతుంది. ఈ సౌండ్ అయితే ఎంత భయపెట్టిందంటే అంత భయపెట్టింది తెలుసా, ఎంత పెద్దదో అని. ఈ బస్సులు ఎట్లా వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. చిన్న రోడ్లు అసలు, ఆ రోడ్లలో ఇవి ఎట్లా వస్తున్నాయో. ఈ రోడ్లు వచ్చినా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. పైన గ్లేషియర్స్ ఉన్నాయి చూడండి, మొత్తం గ్లేషియర్స్ అంటే మంచు కొండలు. ఇదంతా మీకు నైట్ చూపట్లేదు కాబట్టి చూపిస్తున్నా. ఇవి మీకు కంటిన్యూషన్ చూస్తే అర్థమవుతుంది, ఇక సగం చూస్తే ఏం అర్థం కాదు నిజంగా. చూడండి ఎంత పెద్ద గ్లేషియర్ కొండలు అవి, మొత్తం హిమాలయాలు. అంత పెద్ద లోయలో పక్క నుంచి వచ్చినాం. ఇది జస్ట్ శాంపుల్ మాత్రం. ఇంత మంచి రోడ్లు అసలు లేవు ఒక్కొక్క దగ్గర. అసలు ఆ రోడ్లు సరే రోడ్లు ఉన్నాయిలే కానీ ఒక్కొక్క దగ్గర చూడండి ఆ బండలు మీదికెళ్ళి ఎట్లున్నాయో, అవి ఎప్పుడు పడతాయని భయం అవుతుంది. కొద్దిగా ఎడ్జ్లో ఉన్నాయి అవి. అయ్యో ఇవి కాదని అసలు ఎట్లా వచ్చామో నాకే తెలియదు. నైట్ నాకు రోడ్డు తప్ప ఇంక చెప్తున్నా కదా, ఓన్లీ రోడ్డు తప్ప ఇటు చూసలేదు. అసలు చూసినా కూడా ఏం కనిపించదు, ఒక్క లైట్ ఉండదు ఇక్కడ. ఎవరైనా ఉంటేనే తప్ప లైట్ అటు చూడండి, అటు ఏమైనా ఉందో లైట్ ఏముండదు ఆడ. ఇలాంటి పొక్కలు ఇలాంటి ఎన్నో ఛాయే అంట. ఇట్లా వెళ్తుంటే అలాంటి రావాల్సింది. ఇక మీద నుంచి చూడండి, ముందు చూడండి. అందుకే డేంజరస్ రోడ్స్ అంటాను నేను. ఎంత అందంగా ఉంటాయో అంత డేంజరస్ ఇవి. అది చూడండి, ఒక్కొక్క మలుపుకి ఒక్కొక్క డిఫరెంట్ కొండలు వస్తున్నాయి. ఇది ఇంకా ఇప్పుడు నార్మల్, ఇవి ఆల్రెడీ కాదా అయ్యింది, అందుకే తీస్తున్నారు. సో రిషికేష్ హరిద్వార్ కాదు మనం పోవాల్సినప్పుడు కేదార్నాథ్. వన్ ఆఫ్ మై డ్రీమ్, ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాం. బట్ ఫైనల్ ఈరోజు అయితే, రేపైతే కుదరబోతుంది. అంతా సవ్యంగా జరిగితే అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఇంకా, ఎందుకంటే 230 కిలోమీటర్స్ 215 కిలోమీటర్స్ ఉంది గౌరీకుండ వెళ్ళాలంటే. గౌరీకుండ అంటే ఇంకా లాస్ట్ పాయింట్స్, అక్కడ వరకే బైక్స్ వెళ్తాయి. అక్కడ లగేజ్ అంతా అక్కడే పెట్టేసి పైకి అయితే ట్రెక్కింగ్ చేయాలి. సో ఇలా ఉన్నాయి చూడండి. ఇలా మళ్ళీ అక్కడ నుంచి 16 కిలోమీటర్లు ట్రెక్ చేయాలంట. 16 కిలోమీటర్లు ట్రెక్ చేయాలంటే మీరు చూసుకోండి మరి ఎలా ఉంటుందో. నేను మొన్న శబరిమల ట్రెక్ చేస్తేనే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. మరి రేపు ఎలా ఉంటుందో చూడాలి. అసలు నాకు అక్కడ వరకు రీచ్ అయితే చాలా గ్రేట్. అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది చూడండి, బ్యూటిఫుల్ ఉంది నిజంగా ఈ వెదర్లో. అటు చూపిస్తే ఇటు పోతున్నాం మనం. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది అది. ఇవన్నీ రాళ్ళు పడకుండా కింద అదేసి పడుతున్నారు, కానీ ఒక పెద్ద రాయి పడితే అది ఆపుతుందా ఏమో నాకు తెలియదు. ఎన్ని పెద్ద రాళ్ళు. అబ్బా అమ్మ పడ్డాను అంటే పడకగలుగుతుంది.
ఎందుకు నెగిటివ్ మాట్లాడుతున్నావు అంటే నెగిటివ్ కాదు, ఇలా అంతే బ్రేక్ డౌన్ అయింది పాపం. ఇలా ఉంటుంది చూడండి, అసలు మామూలుగా ఉండదు. ఎందుకంటే నిన్న వెహికల్స్ లేవు, నిన్న నైట్ టైంలో వచ్చినాం కాబట్టి పెద్ద వెహికల్స్ లేవు. ఇలా ఈవినింగ్ టైంలో బయలుదేరినాం కాబట్టి ఎన్ని వెహికల్స్ వస్తాయి మరి. రోజు చూడండి మొత్తం ఇదే ఉంది. ఇలా కొన్ని వందలు ఉన్నాయి. అక్కడి నుంచి పోతుందా ఇంకా రోడ్డు బ్లాక్, కొన్ని వందలు ఉన్నాయి. ఇంకా అక్కడ చాలా పెద్ద ఉంది రోడ్డు, కానీ కొన్ని చాలా చిన్న అంటే చాలా చిన్న ఉంది. ఒక బైక్ పట్టే అంతమంది, ఇంకా కారు కష్టం మీద పడేటట్టు ఉంది అది. లైఫ్ని అంటే వన్స్ ఇంకా ట్రై చేయాలి లైఫ్లో ఒక్కసారైనా. అదే నేను చెప్తాను, లైఫ్లో ఒక్కసారి ట్రై చేసేటి అందులో ఇలాంటి రోడ్స్, ఇది కూడా ఒకటి, బద్రీనాథ్ కూడా, అలాగే కేదార్నాథ్. అంతే, ఇంకా వేరే దేశాలు అవసరం లేదు, మన దేశంలోనే ఉన్నాయి చాలా. ఇండియాలో చూడాలనుకునే చాలా ఉన్నాయి ప్లేసెస్. పైన అంటే తెలుసు పైన ఉన్నాయండి రాళ్ళు, చూడండి ఎడ్జ్ లేకుండా ఉన్నాయి అవి. ఆ ఎడ్జ్ నుంచి ఎట్లా వస్తుంది? ఇంతకన్నా బ్యూటిఫుల్ ఇంకా ముందు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. మబ్బులు ఎలా వచ్చాయో ఇవి చూడండి, ఎంత కొచ్చగా చేశారు. రే ఎట్లా వస్తారు రా కింద ఏదైనా విలేజ్ ఉంది చూడు, ఇక్కడ బోర్డు ఉంది ఎన్ని కిలోమీటర్లో చూద్దాం. సో హరిద్వార్ చమోలి 80 కిలోమీటర్స్ ఉంది. మా ఫస్ట్ స్టాప్ ఇది చూడండి, రాళ్ళు చూడండి ఎట్లా వచ్చినాయి. చమోలి 80 కిలోమీటర్స్, అంటే మా ఫస్ట్ స్టాప్ 80 కిలోమీటర్స్. దిగుతున్నాం ఇప్పుడు. మీకు నడుపుతుంటే అంటే ఏముందిలే ఈజీ అనిపించు, కానీ లగేజ్తో నడపడం చాలా కష్టం. అంటే దట్టు నా లగేజ్ ఎప్పుడు కింద పడతా అని భయం అవుతుంది. ఆల్రెడీ 2 టైమ్స్ కింద పడింది కాబట్టి ఎప్పటికీ మిర్రర్లో చూస్తూ ఉండాలి. అండ్ ఇదే బ్రిడ్జ్, నేను కన్ఫ్యూజ్ అయిన బ్రిడ్జ్ మావాడికి. ఇందులో బస్సు ఎలా పట్టిందో నాకు అర్థం కాలేదు. పడుతుందా బస్సులో? పడుతుంది కావచ్చు, అక్కడికి పడుతుంది కావచ్చు. బాప్రే, అది మొత్తం నది ఉంది చూడండి, అనుకున్నాను. ఇక్కడ నుంచి ఉంటుంది ఇంకా మామూలుగా ఉండదు రోడ్డు, వచ్చాం ఉంటుంది. ఆగడకు కూడా ఏముంటుంది, డబ్బులు కొట్టేసాడుగా చూడండి. ఈ నైట్లో ఈ రోడ్లో వచ్చినాము. సో సేఫ్టీ ఉందా కింద చూస్తారా? సో చాలా యాక్సిడెంట్ అయ్యేది, చాలా అంటే చాలా యాక్సిడెంట్ అయ్యేది. చూడండి కొన్ని బస్సులు తెలుగు కావాలి, చాలా యాక్సిడెంట్ అయ్యింది నిజంగా. ఒక బస్సు అయింది, ఒక వ్యాన్ అయింది, కార్లు అయితే లెక్కలు. కార్ల మీద బండలు పడి పక్క కాసినాయి. కొన్ని 10 ఉన్నాయి, 10 ఉండొచ్చు. కారు మీద బండ పడుతుంది కదా, ఆ బండ పడి ఇంకా ఆ కారు పక్కగా పెట్టారు అక్కడ. మళ్ళీ ట్రాఫిక్. ఇక్కడి నుంచి రోడ్ అంతా ఇంకా ఇట్లనే ఉంటుంది మొత్తం. ఒకడు ఓడు ఇంకొని పోయాడు. అంటే వాటర్ వస్తున్నాయి, ఆ వాటర్ని పంపించడానికి ఎంతో కన్స్ట్రక్షన్లో ఉందిలేండి చాలా వరకు. ఈ కార్లు వెనక వాటి వెనక వెళ్తే ఏ పొక్క ఎక్కడ ఉందో తెలియదు. వాటికి 2 ఉంటాయి కాబట్టి వాడు అట్లా పోతాడు, కానీ వాటి మధ్యలోకి వెళ్ళి పొక్క ఉంటుంది, ఆ పొక్కలకి వెళ్ళి మనం పోవాల్సి వస్తుంది. వాడు ఏమవుతాయంటే స్కిడ్ అవుతుంది. బండి మొత్తం డ్యాన్స్ చేస్తుంది పొక్కలకు. అదిగోండి లైట్ పోతుంది, ఇంకా చూడండి లైట్ పోయేటప్పుడు ఇట్లా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ఇట్లా ఉంది లైట్ పోయేటప్పుడు. బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవన్నీ. అంతే 50 అంటే మనం ఎంత ఎంజాయ్ చేస్తామో అంత రిస్క్తో కూడిన రోడ్స్ ఇవి. అయినా కూడా ఎవరి మాట వినరు, వస్తూనే ఉంటారు. ఎవరి మాట ఎవరు వినరు. ఈ చూసా బద్రీనాథ్ దగ్గర ఎంతమంది ఉన్నారో. అరే చెప్పడం మర్చిపోయినా. అదే ఇదైతే చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. మనోడు చాలా అది అసలు
ప్రతిదానికి కూడా ఏదో ఒక రూట్ వెతుకుతూనే ఉన్నాడు. ఇప్పుడు మన సిటీలోకి లోపలికి బైక్ తీసుకెళ్దాం అన్నాడు. ఫస్ట్ ఏంటర్ చేస్తారు రా పైదాకి వెళ్దాం అని చెప్పేసి అంటే ఎవరో చెప్తే పోయిండు. స్టార్టింగ్ దాకా పోయాను. ఆడు వెనక ఎవరో ఉండి లేదు అలో లేదంటే మళ్ళీ వచ్చి మిలిటరీ వాళ్ళతో మాట్లాడి బీఆర్ఎఫ్ఎస్ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడి పైకి తీసుకుపోయాడు. అదే ఇప్పుడు మన అక్కడికి అలో లేదు, ఎవరికి అలో లేదు. ఓన్లీ ఎవరో కొంతమందికి మాత్రమే వాళ్ళు అలో చేస్తున్నారు, మిగతా వాళ్ళందరికీ అలో చేయట్లేదు. సో మనోడు మాట్లాడి ఇంకా పైదాకా వెళ్ళినాం. అక్కడికి వెళ్తే ఇంకా మంచిగా ఆ బ్రో ఎవరైతే ఉన్నాడో సిఆర్ఎస్ ఆయన మంచిగా మాట్లాడినాం. 40 minutes దాకా అక్కడే ఉన్నాం. సరస్వతి డేస్ ఆఫ్ అది ఇంకోటి వచ్చింది బ్రిడ్జ్. ఇలాంటి బ్రిడ్జ్ మస్తు అనిపిస్తుంది పోతుంటే ఇళ్ళకి. కిందలో కేదార్నాథ్ దాకా ఇట్లానే ఉంటుంది ఇంకా నో డౌట్ వల్ల. కానీ ఉత్తరాఖండ్లో ఇట్లా ఇంకా ముందు చాలా సిటీలు ఉంటాయి చూడండి. ఈ హిల్ స్టేషన్ల మీదనే మొత్తం ఇల్లులు కట్టేశారు. అయితే షాక్ అయినా చూసి ఎట్లా చేశారు అని. ఓడి అమ్మ లోయ చూడండి పక్కన ఎంత ఉందో. ఒకసారి స్వర్గంలోకి వచ్చినట్టుంది కదా. ఇట్లా రోడ్డు మీదకి వస్తున్నారు రాళ్ళు. ఆ టైర్ ఎక్కింది అనుకో, టైర్ లేచి కింద పడతాం మనం. అది చూడండి సిటీలో ఎట్లా వస్తాయి. ఇక ఇక్కడ నుంచి సిటీలో వస్తాయి. ఇక అక్కడ చూడండి గుట్టపైన సిటీలు ఉన్నాయా. నైట్ అయితే మొత్తం మీకు లైట్స్, ఆ గుట్టలన్నీ కూడా మొత్తం లైట్స్ కనపడతాయి చూడండి. అవన్నీ ఎంత పైకి ఉన్నాయి చూడండి. అది అంత పైకి మనం ఎక్కుతాం. ఇప్పుడు డౌన్లో ఉన్నాం కదా, ఇంకా మొత్తం పైకి ఎక్కుతూనే ఉంటాం. బ్యూటిఫుల్ వ్యూ కదా, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వ్యూ అది. ఈ వ్యూ చూడండి అసలు. ఇప్పటివరకు చీకటి ఉన్నట్టుంది కానీ ఒక్కసారి వెళ్తుల్లోకి వచ్చినట్టుంది. ఆ మబ్బులు చూడు ఎలా ఉందో. ఇక్కడ వర్షం పడితే ఎంత భయంకరంగా ఉంటే రోడ్స్ కదా. నాకు తెలిసి అసలు అలో చేయడం అనుకుంటా వర్షం పడితే. ఇదిగో చూడండి. మరి ఏమైనా యాక్సిడెంట్ అయింది? లేదు, ల్యాండ్ స్లైడ్ అయింది. డాగు లేవే నీ అవ్వ. అసలు జరగడం కూడా జరుగుతులేదు. మావాడు చూడు ఎక్కడికి వెళ్ళిపోయినా మొత్తం ఘోరం దొక్కుతాను కదా. అక్కడికి వెళ్ళిపోయింది ఇక. బాబు ఆగురా. ఐ థింక్ ఆ బ్రిడ్జ్ దాడతాం అనుకుంటాం మేము. ఆ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను. యాక్చువల్లీ గోప్రో ఆఫ్ చేద్దాం అనుకున్నా, చూపిస్తాను. ఎంత లోయింది చూడండి. ఏడెళ్తున్నా మావాడు. ఒరే ఏడమాయి అన్నారా బాయ్ కృష్ణాబాయ్ కితోర్గే. ఇటు వస్తారా వాడకు. అమ్మ కరెక్ట్. సో వన్ వే ఇది. ఎక్కించడు గగనం ఉంటుంది ఇప్పుడు నాకు.
ఇట్లా రోడ్డు బాగాలేని దగ్గర ఇట్లా ఆగితే భయం అయితే నాకు నిజంగా. अरे ऐसे कैसे जाते रे? मैं है ना इधर, నేను వాడు మెల్లగా పోతాను కదా, నేను మెల్లగా పోతాను. అబ్బా ఏం హుషారున్నారా మీరు. పొక్కలు కూడా పో ఎక్కకుండా. ఇట్లానే ఉన్నాయి రోడ్లన్నీ కూడా, చాలా చోట్ల ఉన్నాయి ఇట్లా. ఇట్లా నడపాలంటే భయం వేస్తుంది పొక్కలలోకి వెళ్ళి. ఇది లేదు, ఒకే లేదు, చాలా ఒక 90% ఒకే. అది మొత్తం మట్టి రోడ్లు జారుతూ ఉంటాయి, అవి బీభత్సంగా ఉంటాయి. ఇది ఒక విలేజ్ మధ్యలో వస్తుంది ఇలా. విలేజ్ ఏమో పేరు తెలియదు, చాలా కష్టంలో. కానీ ఇట్లా చాలా విలేజ్ వస్తాయి మధ్యలో. బట్ ఇదేమో చాలా చిన్నగా ఉంటుంది, మిగతా రోడ్లు పెద్దగానే ఉంటాయి. కానీ రోడ్ ఇటు ఎట్లా పార్క్ చేస్తారో చూడండి. అట్లా పార్క్ చేస్తే నా బండి తీయనే తీయలే నేను. అంటే ఏదోలేండి, బండి హెవీ ఉంటుంది అంతే. మన ఎనర్జీ తక్కువ, బండి వెయిట్ ఎక్కువ, ఇది మ్యాటర్. ఇక్కడ భలే ఉన్నాయి షర్ట్స్ అన్నీ, అంటే స్వెటర్ షర్ట్స్ అవి. మళ్ళీ ఇంకా లోయెస్ట్ అంటే వీళ్ళు చూడండి ఎలా ఇంత లోయలలో కొట్టుకున్నారు. ఇట్లా చాలా ఉన్నాయి ఇట్లా, కాకపోతే సేఫ్టీ లేదు చూడండి. ఏదైనా స్పీడ్గా వచ్చి కంట్రోల్ అవ్వకపోతే ఉంటాయి వాడి పని. శంభులోకం ఉంటుంది దాన్ని ఏమంటారు, శంభలోకం అంటారు అంటారు. ఈ బుల్ చూడమ్మా ఎట్లుంది అది. ఈ డాగ్స్ కూడా అన్నీ మంచి బొచ్చు కుక్కలకు ఉన్నాయి. ఎటు ఆపుతారా, రోడ్డు మీద ఆడుకుంటారు కదా. వాడు బండి చూడండి ఎట్లా పెట్టారు. ఈ పోలీస్ స్టేషన్ ముందే వాడు దర్జాగా పెట్టుకున్నాడు. వాడు చాలా గ్రేట్ అసలు. మ్యాప్ పట్ల మస్తు నాలెడ్జ్ ఉంది. నేను మ్యాప్ పెట్టుకున్నా కూడా కరెక్ట్ పోలేను. మనోడేమో వితౌట్ మ్యాప్ కొడుతుండు, నన్ను గైడ్ చేస్తుండే ఇంకా వితౌట్ మ్యాప్. హైలైట్ ఇది. నేను మ్యాప్ పెట్టుకుని కూడా చక్కగా పోలేను. అంటే ఈ బోర్డ్స్ ఉంటాయి కదా, బోర్డ్స్ చూసి చెప్తున్నాడు. బట్ బోర్డ్స్ వచ్చేదాకా కూడా కరెక్ట్ పోవాలి కదా మనం. నేనైతే మధ్యలో ఏదో ఒకటి తీసుకుంటా. మైసూర్ కాదు, ఏదైతే నేను ఢిల్లీ తర్వాత మీరట్లో ఒకటి తీసుకున్నా కదా. అలాగే హైవేలో కూడా నేను కరెక్ట్ పోలేదు. అంటే ఈ రూట్లోకి వస్తే ఎన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతున్నాను. మనవాడైతే పర్ఫెక్ట్ తీసుకొచ్చాడు. ఒక్క దగ్గర కూడా రాంగ్ వే కాకుండా తీసుకొచ్చాడు. ఢిల్లీతో స్ట్రేట్ వెళ్ళాలి. ఢిల్లీ, డెహ్రాడూన్ 294, శ్రీనగర్ స్ట్రేట్ ఉన్నాయి, అన్ని స్ట్రేట్ ఉన్నాయి. చాలా పెద్ద ట్రాఫిక్ ఉంది. ఏమైంది ఏమో కానీ ఇక్కడి నుంచి కనిపిస్తుంది. మరి నేను అటే వెళ్తాను ఇప్పుడు. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. ముందు చూడండి మొత్తం చాలా పెద్ద ట్రాఫిక్ ఉంది. మరి ఎందుకేమో అయిపోయినా ఇలా 1 వే ఉంది, మళ్ళీ ఒకటే కారు పడుతుంది అలా దగ్గర. చాలా పెద్ద ట్రాఫిక్ ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా పెద్ద ఉంది.
మీరు ఎక్కడ రాకుండా ఏదో ఎక్కువ ఒక్క చూసారా? ఓహో, అందుకేనా? ఇదే కావచ్చు మా పక్క నిన్న వచ్చింది. కారు ఇంకా అస్సలు పోకూడదు, మళ్ళీ నిజంగా. అందుకే ట్రాఫిక్. నిన్న మేము వచ్చేటప్పుడు ఏ ట్రాఫిక్ లేదు. ఎందుకంటే నేను నా చాలా లేట్ వచ్చాను కదా. ఎందుకంటే ఏ నష్టం లాంగ్ కట్టు కొట్టాలి. కారు ఇలా పోతాం. ఆగురా అన్న. ఓ సంతోషంగా ఉంది. ఇట్లున్నాయి రోడ్స్. ఇంకా చాలా ఉన్నాయి రోడ్డు. ఇట్లా ఉండొచ్చు కానీ చాలా పెద్ద ట్రాఫిక్ ఉంది. మరి ఎందుకు అంటే మన లైఫ్ చదువుతున్నాం కదా. ఒక్కొక్కటి బస్సు ఆగింది ఎందుకు మరి? ఇటు మొత్తం ఆగినాయి. ఇంకా అవి రావాలంటే ఒకటి రావాల్సిందే. నన్ను పోతాగా నేను రాను. నాళ్ళకెళ్ళి నా పెద్ద బండి పట్టవాళ్ళ. ఓహో, అది చూడండి అక్కడ కూడా ఉన్నాయి పెద్ద పడుతుంది ట్రాఫిక్. వానికి రాకపోతే ఇప్పుడు ఆపి మరీ కొడతాను నన్ను. పొద్దున అంకుల్కి రాకిచ్చిన. అంటే ఆ రోడ్లో అదే మన విలేజ్లో ఆహారం కొడితే ఎవరు జరగట్లే అని చెప్పేసి వాళ్ళు వందలో ఆగింది. ఇక ఎంత టైం పడుతుందో తెలియదు. ఇక క్యా హువా భయ్? अरे पकड़ो, ये पकड़ो। ये पकड़ना है। छोड़ दो, छोड़। नहीं नहीं, हाँ कुछ नहीं। हाँ गियर बॉक्स पे जोर पड़। हाँ आ रहा हूँ। अरे अम्मा अरे बाप रे गेम में
జీవంలో లోపలికి పోయింది. యాక్చువల్లీ మేము వచ్చే ప్లేస్ చాలా చాలా అంటే చాలా డేంజరస్. ఇది ఒక 100 మీటర్స్ స్ట్రెచ్ ఉంది, 100 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది. మొత్తం ఫారెస్ట్లో నుంచి వస్తున్నాం. చిన్న రోడ్డు, ఇదే రోడ్డు, ఈ రోడ్లో మేము వస్తుంటే పాపం ఒక కారు అందులో లోపల పడిపోయింది. झटका मारेंगे ना तो ये वाला टायर आ जाएगा ऊपर. वो तो पलटी मारता है. पलटी मारता है ना ना. क्या कर रहे हो? ఇది ఎప్పుడవుతుందో. యాక్చువల్లీ 2 టైర్లు లోపలికి వెళ్ళిపోయింది. మరి ఎట్లా వెళ్ళిపోయిందో ఎట్లా వచ్చిందో కానీ అటు వెళ్ళిపోయింది. ఇది ఏం చేస్తుండో నన్ను ఎట్లా తీసుకొస్తుండో కూడా అర్థం కావట్లేదు. అది చూడండి ఎంత బ్లాక్ ఉందో. ఈ బ్లాక్లో చూస్తున్నాం మేము. నిజంగా ఒక్కసారి పైకి చూడండి, కలర్ఫుల్ స్కై చూడండి, మొత్తం స్టార్స్ ఎలా ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయి మీకు. అసలు జంగిల్లో నుంచి నాకు చుచ్చు పడుతుంది. వాడు వద్దురా అంటే ఎట్లా పోదాం రా అంటే షార్ట్ కట్ ఇట్లా తీసుకొచ్చిండు. 120 కిలోమీటర్లు మొత్తం జంగల్ ఉంది. సింగిల్ రోడ్డు, చిన్న రోడ్డు, చిన్న ఆటో కూడా పడుతుంది. వాళ్ళు మధ్యలో రోడ్డు బాగాలేదు. అటు ఇటు మొత్తం లోయలే ఉన్నాయి. సింగిల్ వాళ్ళకి వెళ్ళి రావాల్సి వస్తుంది. మధ్యలో జంతువులు వస్తున్నాయి. నాకు పులి ఎక్కడ వస్తుందా అని గెజ్జమంటుంది. కానీ స్కై మాత్రం సూపర్ అవసరం ఉంది. నాకు అసలు ఆవాలని లేకుండే, బట్ వీళ్ళు హెల్ప్ కావాలన్నారు చెప్పేసి ఆగేసాను. ఇక మామూలుగా కాదు. నాకు ఒక బులెరో అయితే వచ్చింది, హెల్ప్ కోసం అడుగుతారు. మరి వాళ్ళు చేస్తారా లేకుంటే వీళ్ళే పిలిపించారా తెలియదు. బట్ స్కై మాత్రం నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఫుల్ స్టార్స్. మీకు అసలు గోపురంలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. మొత్తం చీకటి ఉండొచ్చు, బట్ నాకైతే స్టార్స్ అయితే హైలైట్ అనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకా 70 కిలోమీటర్లు పోవాలి ఇక్కడ నుంచి. వాడు వెళ్ళిపోవాలి అని నన్ను ఆహ్వానం చేస్తున్నాడు. ఎందుకు గెలిచిండో ఏం గెలిచిండో నాకు అర్థమే కావట్లేదు. అంతా జై బాబు పోలేనాథ్ అంతా పెట్టి రాసి పెట్టి వెళ్ళాలన్నది కావచ్చు. అందుకే పాపం వాడు హెల్ప్ చేయకుండానే వెళ్ళిపోయాడు. బుల్లెరోడు పాపం అది ఇగ్గుతో వచ్చేది, ఒకటే దెబ్బకు వచ్చేది. వాడని ఇగ్గకుండా వెళ్ళిపోయాడు. అది చూడ కనిపిస్తుందా రెడ్ కలర్? ఆ చీకట్లో అసలు ఏం కనిపిస్తుందో మీకు నాకు తెలియదు. కానీ మేమైతే వెళ్ళిపోతాం. ఇంకా వీళ్ళు మేము చెప్తే వినట్లేదు. ఒక ఐడియా ఇస్తే అది తీసుకోవట్లేదు. వాళ్ళు మావాడేదో ఐడియా ఇచ్చిండు, అది తీసుకోవట్లేదు. వెళ్ళిపోదామంటుండు. వెళ్ళిపోదాం. వావ్ ఇలాంటి స్టార్స్ చూడక నేను అన్ని రోజులు అవుతుందో. చలో జాయింగ్. ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా చెప్పలేకపోతున్నాను. మిడ్నైట్ ఎగ్జాక్ట్గా 1 అవుతుంది, 12:59 అవుతుంది. సో ఈ జంగిల్ నుంచి మేము ఇలా రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో టువార్డ్స్ కేదార్నాథ్ వెళ్తున్నాం. ఇంకొక ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. ఇలా ఉంది రోడ్డు. అసలు ఇంత చిన్న రోడ్డు అంతే. ఇంకా అరౌండ్ 120-130 స్కెచ్ ఆ పైన చూడండి. సో గౌరీకుండ్ ఇంకా 6 కిలోమీటర్స్ ఉన్నాయి. కేదార్నాథ్ ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ఉంది. సో ఇది సోన్ప్రయాగ్ అనుకుంటా, ఐ థింక్ సోన్ప్రయాగ్. సో ఆల్మోస్ట్ రీచ్డ్. ఇంకా ఈ నైట్ టైం కదా ఏం కనిపిస్తలేదు.
సో టైం అరౌండ్ 2:35 అవుతుంది. రోడ్ అక్కడక్కడ బాగాలేదు, అక్కడక్కడ బాగుంది. అంటే అక్కడక్కడ బాగాలేదు అంతే, మిగతా ప్లేస్ అంత బాగానే ఉంది. బాగుంది ఇది కేసా రోడ్. కొంచెం గౌరీకొండ 6 కిలోమీటర్స్ ఉండగా షాప్స్ అయితే స్టార్ట్ అయినాయి. రోడ్ అయితే అక్కడక్కడ బాగాలేదు, అక్కడక్కడ బాగుంది అంతే. అబ్బో మెచ్చుకోవాల్సిందేగా. చలో ఇది వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి మరి అక్కడి నుంచి. సో మనం గౌరీకొండ వరకే వెళ్తాం. గౌరీకొండ నుంచి మనకి ఇలాంటి బొలెరోలు ఉంటాయి, 50 రూపీస్ తీసుకుంటారు ఒక్కరికి. కింద కనిపించే అంతా కూడా హోటల్స్ అన్నీ కూడా అది సీతాపూర్ అంతా. ఇప్పుడు మనం గౌరీకొండకి వెళ్తున్నాం. గౌరీకొండ లాస్ట్ పాయింట్. ఇంకా అక్కడ నుంచి మనని